ఈ నెల 12వ తేదీన పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని దీనిలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎన్నికల్లో 2 ఘటనలు మాత్రమే జరిగాయన్నారు. ఎవరైతే రాజకీయ నాయకులు వారి కేటాయించిన గ్రామాలలో ప్రచారం చేసుకోకుండా అనధికారికంగా వేరే గ్రామాల్లోకి వెళ్లారన్నారు. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన నాగేశ్వర్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లారని, అదే సమయంలో అక్కడ టీడీపీ నాయకులు ఉండి జరిగిన గొడవల్లో 2 కేసులు పెట్టుకున్నారన్నారు. పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ స్థానాలకి ఎలక్షన్స్ 12వ తేదీ జరగబోతున్నాయి. 14వ తేదీ కౌంటింగ్ జరగబోతోంది. దీంట్లో భాగంగా మనం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనకు 2 సంఘటనలు జరిగాయి. దాంట్లో భాగంగా ఎవరైతే రాజకీయ పార్టీలు వాళ్ళ కేటాయించినటువంటి గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అనాథరైజ్డ్గా వేరే గ్రామాల్లోకి పోయినప్పుడు దాన్ని నాగేంద్రారెడ్డి అనే అతని వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి అతని ఇంటికి వేల్పుల రామలింగారెడ్డి మరియు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది. అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో జరిగినటువంటి గొడవల్లో 2 కూడా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. విల్ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్. బైండ్ ఓవర్ దాదాపు ఒంటిమిట్టలో అదేవిధంగా పులివెందులలో కలిసి దాదాపు 120 మంది పైన మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ పులివెందుల అండ్ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వెపన్స్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్స్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 1, 2 అక్కడక్కడ ఉన్నాయి. వాళ్ళు హైదరాబాద్లోనే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ వెపన్స్ను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అందరూ కూడా రూల్స్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అతిక్రమించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రాజకీయ ప్రతినిధులకు కావచ్చు వాళ్ళకు కూడా మీరు డెసిగ్నేటెడ్ విలేజెస్కి పోయి మాత్రమే ప్రచారం చేసుకోవాలి. వేరే వాళ్ళు మీరు కన్ఫ్రంట్ అయ్యేదానికి అవకాశం ఉండకూడదు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని వయోలేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హవెవర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీస్ ఉన్నాయి. అదేవిధంగా స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మనం 500 నుంచి 600 మందితో 12వ తేదీన బందోబస్తును కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాము. సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా నిఘాని విస్తృతం చేస్తూ ఉన్నాము. ఎట్లాంటి సంఘటనలు జరగకుండా వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే వేల్పుల రామలింగారెడ్డి కనంపల్లి విలేజ్కి పోయి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ టైంలో కనంపల్లిలో కాకుండా నల్లగొండవారిపల్లికి ఉన్నట్లుండి వెళ్ళడం జరిగింది. అంతేగాని అతను వెళ్ళి నాగేంద్రారెడ్డి అనే అతను వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయినటువంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ నాగేంద్రారెడ్డికి కానీ వేల్పుల రామలింగారెడ్డికి మధ్యలో మైనింగ్ ఇష్యూస్ ఏం లేవు. రీసెంట్గా టీడీపీలో నుంచి వైసీపీలో నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యాడు. అంతకుముందు టీడీపీలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. రీసెంట్గా వైసీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళాడు. అతని ఇంటికి ఇతను వెళ్ళడము, అదే టైంలో టీడీపీ వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తూ ఉండడం, దీంట్లో భాగంగా జరిగినటువంటి స్కఫుల్లోనే ఈ గొడవలు జరిగాయి.